బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ కి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కి మధ్య వార్ ముదురుతోందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. మరోసారి ట్రంప్ ప్రతిపాదనను తిరస్కరించారు రష్యా అధ్యక్షుడు పుతిన్. వాటికన్ లో శాంతి చర్చలను నిర్వహించాలన్నారు ట్రంప్ ప్రతిపాదనను కొట్టిపారేశారు రష్యా అధ్యక్షుడు పుతిన్. వాటికన్ కాకుండా జెనీవాలో అయితే బెటర్ అంటూ ఆలోచన ఉంది రష్యా. ఇటీవల పుతిన్ను పిచ్చోడు అన్నాడు ట్రంప్. పుతిన్ నిప్పుతో చెలగాట మాడుతున్నాడు అంటూ ట్రంప్ వ్యాఖ్యానించాడు. ట్రంప్ వ్యాఖ్యలపై క్రెమ్లిన్ సీరియస్ అయింది. ట్రంప్ వ్యాఖ్యలను తిప్పికొడుతోంది ఇటు రష్యా. ట్రంప్ అంత మాట అంటే ఊరుకుంటామంటూ అంటోంది. ఇన్ఫాక్ట్ ట్రంప్ అంత మాట అంటే చూస్తూ ఊరుకుంటామా అంటోంది రష్యా మాజీ అధ్యక్షుడు కూడా రియాక్ట్ అయ్యారు. ఈ నేపథ్యంలోని నిప్పుతో చెలగాటం కాదు, అసలు ప్రమాదం అంటే మూడో ప్రపంచ యుద్ధం, దాని సంగతి ఏంటో చూసుకో అంటూ కూడా చురకలంటించే ప్రయత్నం జరిగింది. సో ఆ కాన్వర్సేషన్ చూస్తున్నాం. ఇక్కడ ఇంకొక కాన్వర్సేషన్ కూడా తెర మీదకి వస్తోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యవహార శైలి యుక్రెయిన్ అధ్యక్షుడితో చూసాం. ఆ తర్వాత సౌత్ ఆఫ్రికా అధ్యక్షుడు రామఫోసా, ఆయనతో ఎటువంటి ప్రవర్తన ఉండిందో చూసాం. కానీ వీళ్ళిద్దరితోనూ ఒకలా, రష్యా అధ్యక్షుడు పుతిన్తో మరొకలా వ్యవహరించడం అనేక క్వశ్చన్స్, ఇన్ఫాక్ట్ చాలా క్వశ్చన్స్ తెర మీద తీసుకొస్తోంది. ఇక్కడ ట్రంప్ వ్యవహార శైలికి సంబంధించి ఒకసారి ఏమో రష్యా అధ్యక్షుడిని చాలా క్లోజ్గా, చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నట్టుగా మాట్లాడుతూ ఉంటాడు. ఇంకొక కొన్ని రోజుల వ్యవధిలోని అధ్యక్షుడిని ప్లేయింగ్ విత్ ఫైర్ అంటూ ఇలా కొన్ని వ్యాఖ్యలు చేస్తున్న సందర్భం. ఈ నేపథ్యంలోనే రష్యాకి అమెరికాకు మధ్య ఆ మాటల యుద్ధం నానాడికి పెరుగుతోందా? ఇటు రష్యా అధ్యక్షుడు పుతిన్కు ట్రంప్కు మధ్య ఆ వార్ ఇంకా పెరుగుతోందా అంటే అవుననే సంకేతాలే, అటువంటి అనుమానాలే బలపడుతున్నాయి. ఎందుకంటే ట్రంప్ ప్రతిపాదనను ఇటు రష్యా తిరస్కరించడం, పుతిన్ సున్నితంగా తిరస్కరించిన సందర్భం. వాటికన్లో శాంతి చర్చలకు రావాలి అంటూ, నిర్వహించాలంటూ ట్రంప్ ప్రతిపాదించాడు. అయితే ట్రంప్ ప్రతిపాదనను కొట్టిపారేస్తుంది రష్యా. వాటికన్లో కాకుండా జెనీవాలో అయితే బెటర్ అంటూ ఆలోచనలో పడింది రష్యా. ఇదే ఆలోచనకు సంబంధించి చెప్పుకొచ్చింది. సో ఏం జరుగుతోంది అనేది మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అంతకన్నా ముందు కొద్ది రోజుల క్రితం రష్యా అధ్యక్షుడు పుతిన్ మీద అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలంటే ఇప్పుడు చూద్దాం. See, well, I'm not happy with what Putin's doing. He's killing a lot of people, and I don't know what the hell happened to Putin. I've known him a long time, always gotten along with him, but he's sending rockets into cities and killing people, and I don't like it at all, okay? We're in the middle of talking, and he's shooting rockets into Kiev and other cities. I don't like it at all. Mr. President, what do you want to do about that? And I'm surprised. I'm very surprised. We'll see what we're going to do. What am I going to tell you? You're the fake news, aren't you? You're totally fake. All right, any other questions? I don't like what Putin is doing, not even a little bit. He's killing people. And something happened to this guy, and I don't like it. రైట్, అది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెబుతోంది. ఆ పుతిన్కి ఏమైందో నాకు తెలీదు. అక్కడ అంటే యుక్రెయిన్ మీద దాడి చేస్తున్నాడు, ప్రజల్ని చంపేస్తున్నాడు. అసలు నాకు తనతో ఏం జరుగుతుందో అర్థం కావటం లేదు. ట్రంప్ వ్యవహారాలు నాకు అర్థం కావట్లేదు. నాకైతే అసలు నచ్చట్లేదు. ఎందుకంటే ఒకలా మాట్లాడతాడు, ఇంకొకలా చేస్తాడు అంటూ కూడా అర్థం వచ్చేలా ఇటు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలను మీరు చూశారు. ఇప్పుడు ట్రంప్కి అలాగే పుతిన్కి మధ్య మళ్ళీ దూరం పెరుగుతోందా? కొద్ది రోజుల క్రితం చూసాం ఇద్దరు మాట్లాడిన సందర్భం. ఇప్పుడేం జరుగుతోంది ఒకసారి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రామ్దాస్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రామ్దాస్, ఇప్పుడు ట్రంప్కి అలాగే పుతిన్కి మధ్య ఆ దూరం ఇంకా పెరుగుతోందా? యుద్ధం ఇంకా ముదురుతోందా? ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ అంటే వాటికన్ పీస్ టాక్స్ ప్రతిపాదన పెట్టారు. ఆ ప్రపోజల్ పెట్టినప్పుడు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అయితే తిరస్కరించినట్టుగా రష్యా రాయబారి కీత్ కెల్లాగ్ అయితే చెప్తున్నారు. వాస్తవానికి పోప్ లియో మద్దతు ఇచ్చినప్పటికీ వాటికన్ లో రష్యా ఉక్రెయిన్ శాంతి చర్చలు నిర్వహించాలనే ట్రంప్ ప్రతిపాదన అయితే పుతిన్ తిరస్కరిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే రష్యన్లు అక్కడికి వెళ్ళడానికి ఇష్టపడడం లేదంటూ చాలా ఖరాఖండిగా తేల్చి పారేశారు. అంటే ఎప్పుడైతే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పెద్దన్న పాత్ర వహించాలని ఈ కరాలు కంటున్నాడో దానికి రష్యా ఖచ్చితంగా మోకాలు అడ్డే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే రష్యా ప్రయోజనాలు రష్యాకు ముఖ్యం కాబట్టి ఇక్కడ ఏదో ట్రంప్ చెప్తే వినే పరిస్థితిలో రష్యా లేదు. ఇక్కడ మన భారత్ లో కూడా అదే పరిస్థితి. వాస్తవానికి ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని ఆపానంటూ కొన్ని ప్రకటనలు చేయడం, ఏకపక్ష ప్రకటన చేయడం ట్రంప్ అవగాహన రాహిత్యానికి మనకి ఇక్కడ అద్దం పట్టింది. ఇమీడియట్ గా ఆయన ఆ ఎక్స్ లో దాన్ని చెప్పడము, తద్వారా మనల్ని వాళ్ళని ఏదో
మన విచక్షణ మేరకు మమ్మల్ని వీళ్ళని ఆపగలిగామంటూ చెప్పడం. ఈ రకంగా అన్ని చోట్ల కూడా ట్రంప్ వేలు పెడుతున్నాడు. ఇప్పుడు ఇక్కడ ఉక్రెయిన్ కు రష్యాకు మధ్యవర్తిత్వం వహిస్తానంటూ, అంటే ఆయన ఎన్నికల ప్రచారంలో ఆయన చెప్పుకున్నాడు, వాస్తవానికి యుద్ధాన్ని ఆపుతానని చెప్పుకున్నాడు. ఇంకొక ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఎక్కడ రష్యన్స్ కి ఇబ్బంది కలిగిందంటే, నేను యుద్ధం స్టార్ట్ అయినప్పుడు ఇది బైడెన్, పుతిన్ అలాగే జెలెన్స్కీ యుద్ధం, ఇది రష్యా ఉక్రెయిన్ యుద్ధం కాదు అంటూ చాలా, అంటే అతను మాట్లాడే మాటలన్నీ కూడా పూర్తిగా తీసి పారేసినట్టుగా మిగతా సార్వభౌమ దేశాలన్నీ కూడా లెక్క చేయకుండా ఏమాత్రము వాళ్ళందరినీ కూడా తక్కువ చేసి మాట్లాడడం, కించపరచడము, నేను గనుక అధ్యక్షుడిగా ఉంటే 3 ఏళ్ల క్రితం అసలు ఇది జరిగేదే కాదు, వీళ్ళిద్దరిని కంట్రోల్లో పెట్టేవాడిని అనే మాటల్ని కూడా ఇప్పుడు కంప్లీట్ గా ఇక్కడ మనకు రష్యాకు సంబంధించినటువంటి మాజీ అధ్యక్షుడు ఆయన తీవ్ర స్థాయిలో మండిపడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఆయన కొట్టిపాడేస్తున్నారు. రష్యా అధ్యక్షుడు ఇప్పుడు పుతిన్ ఇప్పుడు నిప్పుతో ఆడుకుంటున్నారంటూ ట్రంప్ కూడా ఇచ్చిన స్టేట్మెంట్ కూడా ఇక్కడ రష్యాలో కోపం తెప్పిస్తుంది. ఎందుకంటే రష్యాకు నేను గనుక అధ్యక్ష స్థానంలో లేకుంటే చెడు జరిగేది, అసలు రష్యా ఏమయ్యేదో అంటూ డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఏంటంటే రష్యాలకు తీవ్ర ఆగ్రహం తెప్పిస్తున్నాయి. అసలు ట్రంప్ ఎవరు? ట్రంప్ మా గురించి మాట్లాడేంత స్థాయి ట్రంప్ ఉందా అంటూ రష్యాలో రేగుతున్నటువంటి ఒక కోపానికి కారణంగా కనిపిస్తుంది. ఎందుకంటే మాజీ ప్రెసిడెంట్ ఆయన మెద్వదేవ్ చాలా తీవ్రంగా దీన్ని ఖండిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఒకవేళ అది ఏదైనా అలా జరిగేది ఉంటే అది కేవలం 3వ ప్రపంచ యుద్ధాన్ని తాను నమ్ముతున్నట్టుగా దిమిత్రి కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఈ విషయాన్ని ట్రంప్ కూడా అర్థం చేసుకోవాలంటూ కౌంటర్ ఇచ్చిన పరిస్థితి. అంటే నువ్వు మాకు చెప్పేంత అదేం లేదు, మేము ఖచ్చితంగా మా నిర్ణయం, మా దేశాన్ని మేము ఎలా కాపాడుకోవాలో, మా రక్షణ ఏంటో మాకు తెలుసు, అసలు నువ్వు పెద్దన్న పాత్ర పోషించడానికి ఏమన్నా మేము పిలిచామా అంటూ చాలా కరాఖండిగా రష్యన్స్ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. చాలా తీవ్రంగా పరిగణిస్తున్నారు ట్రంప్ వ్యాఖ్యల్ని. ట్రంప్ ఏంటంటే చాలా తక్కువ చేసి మాట్లాడము, చులకనగా మాట్లాడము జరుగుతున్న పరిస్థితుల్లో ముఖ్యంగా ఇప్పుడు ఈ వాటికన్ సంబంధించినటువంటి చర్చలు అయితే ప్రస్తుతానికి అది పూర్తిగా పురోగతిలో లేనట్టే మనకు కనిపిస్తుంది. చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ముఖ్యంగా పోప్ మధ్యవర్తిత్వం వహిస్తారంటూ ఆ ఐడియా ఇవ్వడము, దానికి ఇక్కడ చాలా క్లియర్ గా వీళ్ళు ఖండిస్తున్న పరిస్థితి కనబడుతోంది. సో ఆ రకంగా ప్రస్తుతానికైతే ఈ శాంతి చర్చల అంశం అనేది ఇప్పట్లో కోలిక్కొచ్చేలా కనబడడం లేదు. ముఖ్యంగా రష్యా ప్రతిపాదనకు, ఇక్కడ అమెరికా ప్రతిపాదనకు రష్యా ఎక్కడ తలొగ్గినట్టుగా కనిపిస్తలేదు. చాలా క్లియర్ గా మనకు అర్థమవుతుంది. మరోవైపు అటు జెలెన్స్కీని దారిలోకి తెచ్చుకున్న మాదిరిగానే ఇటు రష్యాను కూడా దారిలోకి తెచ్చుకుందామంటూ చేస్తున్న ప్రయత్నాలు అమెరికాకి ఇక్కడ పూర్తిగా అమెరికా ఆటలు ఎక్కడ సాగినట్టుగా కనబడట్లేదు. సో అంటే ఎక్కడ మొత్తం మీద మొన్న కీవ్పై భారీ వైమానిక దాడులు రష్యా చేయడము, దాంతో ఇక్కడ అమెరికా అధ్యక్షుడు ఐ డోంట్ లైక్ దిస్ అంటూ చేసిన కామెంట్స్, అంతవరకు దాన్ని మించి శృతి మించి అమెరికా అధ్యక్షుడు చేసిన కామెంట్స్, ఇవన్నీ కూడా రష్యన్లకు కోపం తెప్పిస్తున్న పరిస్థితి కనబడుతుంది. మేమెందుకు వాటికన్ సిటీకి వస్తాం, మాకు అంత అవసరం లేదు అంటూ సున్నితంగా తిరస్కరించిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తం మీద అంటే రష్యన్లను తక్కువ చేసి మాట్లాడడం, అక్కడ క్రెమ్లిన్ కి ఏమాత్రం నచ్చట్లేదు. మొదటి కూడా సోవియట్ యూనియన్ గా ఉన్నప్పటి నుంచి కూడా అమెరికా రష్యాకి పూర్తి స్థాయిలో ఎక్కడ పొసగని పరిస్థితి. ఇప్పుడు అదే జరుగుతుంది. రష్యా యుక్రెయిన్ కి సంబంధించిన యుద్ధంలో ఆ యుద్ధం ఇంకా కంటిన్యూ అవుతోంది. ఆల్రెడీ కొలిక్కొచ్చేసిన శాంతి చర్చలకు వెళ్తా అనుకున్న సందర్భంలో రష్యాకి శాంతి చర్చలు ఇష్టం లేదు అనుకోవాలా, లేకపోతే ట్రంప్ మధ్యవర్తిత్వం నచ్చట్లేదు అనుకోవాలా? ఎలా చూడాలి దీన్ని? వాస్తవానికి ట్రంప్ మధ్య పెత్తనం పైనే రష్యాకు పూర్తి స్థాయిలో ఇక్కడ ఆగ్రహం తెప్పించే పరిస్థితి కనబడుతున్నాయి. అంటే ఇప్పుడు జెలెన్స్కీని ఒక మాట అంటున్నాడు ట్రంప్, నీ వ్యాఖ్యల వల్లే ఇప్పుడు ఇదంతా జరుగుతుందంటూ అటు జెలెన్స్కీని నిందిస్తూనే ట్రంప్ మాట్లాడే మాటలు కూడా అక్కడే ఉన్నాయి. ఇప్పుడు ట్రంప్ టెంపర్తనం అంటాం మన భాషలో, అది బయటపడుతుంది, అహంభావం అనేది బయటపడుతుంది. కంప్లీట్ గా రష్యన్స్ ని చులకన చేసినట్టుగా మాట్లాడుతున్న ఈ మాటలు కూడా ఇక్కడ వాళ్ళకి మింగుడు పడని పరిస్థితి కనబడుతుంది. వాస్తవానికి ఇక్కడ వాళ్ళు శాంతికి మేము విరుద్ధం కాదు, ఖచ్చితంగా మా ప్రయోజనాలు మాకు ముఖ్యమంటూ రష్యన్లు మమ్మల్ని మేము ఎలా కాపాడుకోగలం మాకు తెలుసు అని చెప్తూనే ఇక్కడ అమెరికా పెత్తనాన్ని సహించే పరిస్థితిలో వాళ్ళైతే లేరు ఎట్టి పరిస్థితిలో. ఆ విషయం చాలా క్లియర్ గా మనకు అర్థమవుతుంది. ముఖ్యంగా అటు యూరోపియన్ యూనియన్ దేశాలు, కొన్ని పశ్చిమ దేశాలు, అమెరికా ఇవన్నీ కూడా రష్యాను కట్టడి చేసేందుకైతే ఆంక్షలు విధించాలని కూడా ఇప్పటికే ఆలోచిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ వరుసగా అమెరికా అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలు పుతిన్ పై మరీ ముఖ్యంగా పిచ్చివాడంటూ, లేదంటే మతి స్థిమితం లేదనో, లేదంటే అసలు మిమ్మల్ని మేమే కాపాడుతున్నామనో, ఇదంతా ఇలాంటి వ్యాఖ్యలన్నీ కూడా పూర్తిగా వాళ్ళకు ఆగ్రహం తెప్పిస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఆ రకంగా పుతిన్ తక్కువ చేసి మాట్లాడము రష్యన్ ఎక్కడ జీర్ణించుకున్న దాఖలా మనకు కనబడట్లేదు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ గందరగోళం అంతా చెలరేగుతున్న పరిస్థితి కనబడుతుంది. సో ఆ రకంగా ప్రస్తుతానికైతే ఈ వ్యవహారంలో వాటికన్ లో శాంతి చర్చలకు సంబంధించినటువంటి నిర్వహించాలన్న ట్రంప్ ప్రతిపాదన అయితే రష్యా కొట్టిపారేస్తుంది. వాటికన్ కాకుండా జెనీవా లాంటి ప్లేస్ లో అయితే బెటర్ అని చెప్తున్న ఆలోచన కనబడుతుంది. ఎందుకంటే క్రెమ్లిన్ అయితే చాలా సీరియస్ గా తీసుకుంటుంది. అంటే ఇక్కడ మీరు చెప్పిన రకంగా మేము నడుచుకునే పరిస్థితి లేదు, మధ్య మార్గంగా జెనీవా లాంటి దేశాల్లో చేస్తే బాగుంటుంది. ఎందుకంటే అక్కడ
ఆ ప్రాంతంలో కొంత అయితే అనుకూలంగా ఉంటుందని రష్యా భావిస్తుంది. అంటే ఏ దేశమైనా కూడా తమ సొంత ప్రయోజనాలు కూడా కాపాడుకునే ప్రయత్నంలో ఉంటుంది. లేదా ఇక్కడ మూడో వ్యక్తి జోక్యాన్ని ఇక్కడ సహించదు. సేమ్ మన భారత్ కూడా అంతే. మనం ఎప్పుడైతే మూడో వ్యక్తి జోక్యాన్ని మనం పాకిస్తాన్ ఇండియా పరిణామాల మధ్యలో మనం ఎక్కడైతే సహించలేము. సో మన మిత్ర దేశం అంటే రష్యా కూడా ఇప్పుడు అదే కోరుకుంటుంది. వాస్తవానికి ఇక్కడ అమెరికా పెత్తనమే రష్యా సహించే పరిస్థితి లేదు. అమెరికా అధ్యక్షుడు అంటే అన్ని ప్రాంతాల్లో కూడా దాని యుద్ధాన్ని ఆపుతాను, ఇటు మధ్యప్రాచ్యంలో, మిడిల్ ఈస్ట్ లో, ఇక్కడ ఈ రష్యా ఉక్రెయిన్ వారు, ఇటు ఇండియా వారు, అంటే ఎక్కడ నేను పెద్దన్న పాత్ర పోషిస్తాను. అక్కడ అతనికి ఉన్న ఐడియాలజీ అంతా కూడా కంప్లీట్ గా ఒక బిజినెస్ స్ట్రాటజీ, కంప్లీట్ గా ఒక వాణిజ్య మార్గంలోనే ఆలోచిస్తాడు. అంత కమర్షియల్ థింకింగ్ ఉంటుంది. ఇవన్నీ కూడా అసలు ఎంత హాస్యాస్పదం అంటే ఇండియా. ఇంట్రెస్టింగ్, ఒక మంచి పాయింట్కి వచ్చారు మీరు. ఎందుకంటే యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కావచ్చు, లేకపోతే సౌత్ ఆఫ్రికా అధ్యక్షుడితో రామఫోసాకి సంబంధించి వాళ్ళతో మాట్లాడిన సందర్భంలో ట్రంప్ తీరుని ఇక్కడ అందరూ ప్రశ్నించడం జరుగుతుంది. ట్రంప్ తీరు పట్ల మాట్లాడుకోవడం జరుగుతోంది. సో ఇదే కాంటెక్స్లో ఇటు పుతిన్ కూడా ఒకవేళ మరి ముఖ్యంగా అమెరికా ప్రతిపాదనతో ఏకీభవించి వెళితే తనకు కూడా ఇక్కడ అమర్యాద జరుగుతున్న భావాలలో ఇప్పుడు దీన్ని వెనకడుగు వేసి అనుకోవాలా? డెఫినెట్ గా. ఎందుకంటే ఇక్కడ అంటే మొదటి నుంచి కూడా అమెరికా రష్యా విషయంలో కానీ మిగతా ప్రపంచ దేశాల విషయంలో కానీ ఒక ఆంక్షలని బూచి చూపుతూ ట్రేడ్ వార్ ని ఇక్కడ ప్రపంచ దేశాలపై రుద్దే ప్రయత్నం చేస్తున్నాయి. పూర్తిగా ప్రపంచ వాణిజ్యాన్ని అంతా కూడా అతలాకుతలం చేస్తూ ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు అందరికీ ఆగ్రహం తెప్పిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎట్లాగోలా నయానో భయానో అందరినీ తమ గుప్పిట్లో పెట్టుకోవాలి, తమ అదుపాజ్ఞల్లో పెట్టుకోవాలని ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలు ఇక్కడ కంప్లీట్ గా మిగతా దేశాలన్నీ కూడా కొన్ని మింగుడు పనులు. ఇప్పుడు రష్యా ఏమాత్రం తీసిపోదు. ఆర్థిక పరంగా కానీ, అలాగే సైనిక బలం పరంగా కానీ, శక్తి సామర్థ్యాల్లో రష్యా ఏమాత్రం తీసిపోదు. వాస్తవానికి ఒకప్పటి సోవియట్ యూనియన్, అలాగే అమెరికా అవన్నీ కూడా రెండు బలమైన అగ్రరాజ్యాలుగా వెలుగుంది. సరే, కాలక్రమేణా సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమై తర్వాత అది కొన్ని ముక్కలుగా విడిపోయింది. ఆ తర్వాత కొంత బలహీన పడిందంటూ వచ్చిన వార్తలను ఎక్కడా రష్యన్స్ తమ ఆత్మాభిమానాన్ని కోల్పోరు, తమ రక్షణ విషయంలో ఎక్కడ రాజీ పడరు. అలాగని ఇతర దేశాలపై కూడా పెద్దగా ఆధారపడి జీవించే పరిస్థితి రష్యన్స్ కి లేదు. అన్ని రకాలుగా రష్యన్ చాలా బలంగా ఉంటారు. రామ్దాస్, రష్యాకి యుక్రెయిన్ కి సంబంధించి కాంటెక్స్ లో ట్రంప్ ఎంటర్ అవడం అనేది మీరు అన్నట్టుగా బహుశా రష్యా విషయంలో కూడా కాస్త వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిల్చున్న అంశానికి మనం సంబంధించి మాట్లాడుకుంటున్నాం. అయితే ఇక్కడ రష్యాకి యుక్రెయిన్కి మధ్య తలెత్తిన ఆ వివాదం ఇప్పుడు జెలెన్స్కీ అమెరికాకు వెళ్ళిన తర్వాత బహుశా దేనికైనా కావచ్చు, చర్చలకు సంబంధించిన సందర్భంలో ఇప్పుడు ట్రంప్ వ్యవహరించిన తీరు మీద అందరూ ప్రశ్నించుకుంటున్నారు. అసలు అధికారులు ఏం జరిగింది, ఆ తర్వాత రామఫోసాకు సంబంధించి ఆ సౌత్ ఆఫ్రికా అధ్యక్షుడు, బట్ అంతకన్నా ముందు జెలెన్స్కీతో వ్యవహరించిన తీరు ప్రస్తుతం ఇక్కడ క్వశ్చన్ మార్క్ నిలుస్తోంది. బహుశా పుతిన్ ఆలోచించడానికి ఇది కూడా కారణమై ఉండొచ్చు. సో ఆ రోజు ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. మా ప్రతినిధి రామ్దాస్ కూడా ఫోన్ లైన్లో కంటిన్యూ అవుతున్నారు. ఒకసారి జెలెన్స్కీ ట్రంప్ కి మధ్య ఏం జరిగిందో చూద్దాం. I know. Your country is in big trouble. Can I Wait a answer? minute. No. You've done a lot of talking. Your country is in big trouble. I know. You're not winning. I know. You're not winning this. You have a damn we, good chance of coming out okay because of Mr. us. Mr. President, we are staying in our country, staying strong from the very beginning of the war. We've been alone, and we are thankful. I said thanks you haven't in been this alone. cabinet, you and not only in this cabinet. We gave you, through this stupid president, $350 billion. You voted we gave for you your military president. equipment, You and you men are brave, president. but they had to use our military. What about if you didn't have our military equipment, you invited if me you to didn't have our military equipment, this war would have been over in 2 weeks. Your country is in big trouble. Can I Wait a answer? minute. No. You've done a lot of talking. Your country is in big trouble. I know. You're not winning. I know. You're not winning this. You have a damn good chance. రైట్, అది యువర్ కంట్రీ ఈస్ ఇన్ బిగ్ ట్రబుల్. నాకు తెలుసు అంటూ వాళ్ళిద్దరి మధ్య వాగ్వాదం ఏ స్థాయికి వెళ్ళిపోయిందో చూసాం. ఇద్దరు అంటే రెండు దేశాల అధ్యక్షుడిగా చూస్తే కనుక ఇది ఓకే. ఇక్కడ జెలెన్స్కీకి సంబంధించి మాట్లాడిన సందర్భంలో బహుశా ఒకవేళ తారతమ్యాలు లేకపోతే పుతిన్కి సంబంధించిన విషయాల మీద ఆ ఇంపాక్ట్ చూపించి ట్రంప్ ఇలా మాట్లాడాడో ఏమైనా అనుకోవచ్చు. బట్ కంటిన్యూటీలో నెక్స్ట్ రామఫోసాకి సంబంధించి కూడా పరిస్థితుల గురించి మాట్లాడుకుంటున్నారుగా. సో ఇక్కడే బహుశా క్వశ్చన్ రైజ్ అవుతుందా అనే ఒక అనుమానం కూడా రైజ్ అవుతుంది. ఎందుకంటే వాటికన్లో కాకుండా జెనీవాలో, వాటికన్ సిటీలో కాకుండా జెనీవాలో బెటర్ అనే ఆలోచన రష్యా చేసిందంటే బహుశా ఇది కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చు. కానీ ట్రంప్ వ్యవహార శైలికి సంబంధించి కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వీళ్ళిద్దరితో వ్యవహరించినట్టు కాకుండా పుతిన్తో వ్యవహరిస్తున్న వ్యవహార శైలి గురించి కూడా మాట్లాడుకుంటున్న పరిస్థితి ఉంది. మా ప్రతినిధి రామ్దాస్ అప్డేట్స్ అందించేందుకు ఫోన్ లైన్లో కంటిన్యూ అవుతున్నారు. రామ్దాస్,
ఇప్పుడు ట్రంప్ తన వ్యూహాన్ని మార్చుకునే అవకాశం ఉందా, లేకపోతే తన వ్యవహార శైలిని మార్చుకునే అవకాశం ఉందా పుతిన్తో భేటీకి వెళ్ళేటప్పుడు? ఒకవేళ లేకపోతే కనుక ఎటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది ఇక్కడ? అంటే ఇక్కడ ఏం లేదు పెద్దగా కొత్త చర్చలకు సంబంధించి ఇప్పటికైతే అమెరికా మద్దతుతో కూడినటువంటి శాంతి చర్చలకు, అంటే ఇక్కడ మీకు ఒకటి అర్థం చేసుకోవాలి, యుక్రెయిన్ వైపు ఇప్పుడు అమెరికా కంప్లీట్ గా ఉక్రెయిన్ వైపు తూగినట్టే, అలాగే మిగతా పశ్చిమ దేశాలు కొన్ని యూరోపియన్ యూనియన్ దేశాలు ఇక్కడ ఉక్రెయిన్ వైపే ఉన్నాయి. ఇది ఇక్కడ అది మళ్ళీ పోపు ఎవరైతే పోపులు ఉన్నారో ఈయన మద్దతుతో ఈ చర్చలు సాగడం అనేది ఇక్కడ రష్యా ఎట్టి పరిస్థితులు నమ్మపట్టలేదు. ఎందుకంటే ఏకపక్షంగా జరిగే అవకాశం ఉంది, తమకు విరుద్ధంగా కానీ వ్యతిరేకంగా కానీ అది జరగొచ్చనే భావనలో వాళ్ళు రష్యన్స్ కనబడుతున్నారు. క్రెమ్లిన్ కూడా అదే కనబడుతుంది. సో ఇక్కడ శాంతి ప్రక్రియ అనేది ఎప్పుడు మళ్ళీ పునరుద్ధరించబడుతుంది, ఎప్పుడు చర్చలు జరుగుతాయనే దానికి సరైన నిర్దిష్ట కాల పరిమితి మనకి ఇక్కడ ఏం కనిపించట్లేదు. అంటే రష్యా ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు. ఆ రష్యన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ కూడా అసలు ఆ ఎలాంటి ఎజెండాతో వస్తారు, ఎలాంటి మెమోరాండం ఉంటుంది, ఇక్కడ అసలు ఇంకా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎట్లా అనుకుంటున్నారు, దీనికి సంబంధించిన ఏంటి గైడ్ లైన్స్ అనేది కూడా ఇంతవరకు క్లారిటీ లేదు. దాంతో ఒక్కసారిగా ఇది ఎప్పటికీ జరుగుతుంది అనేది మనం క్లారిటీ అయితే లేదు. అది అండ్ మోర్ ఓవర్ జెనీవాలో పెడితే బాగుంటుందనే ఒక మిగతా అభిప్రాయాన్ని కూడా తీసుకొస్తున్న పరిస్థితి కనబడుతుంది. అండ్ ఇప్పుడు మీరు అంటున్నట్టుగా ట్రంప్ ఎదురుగా ఉన్నట్టు ఆప్షన్స్ ఏంటి? ట్రంప్ ఏం చేయలేడు. రష్యాని వాస్తవంగా ఇటు యూరోపియన్ యూనియన్ దేశాలు కొన్ని, అలాగే అమెరికా వీళ్ళపై ఒత్తిడి తెచ్చి, అమెరికాపై ఒత్తిడి తెచ్చి ట్రంప్ పై రష్యాపై మరిన్ని ఆంక్షలు పెట్టాలి, పుతిన్ పై ఆంక్షలు పెట్టాలి. తద్వారా రష్యా ఏదైనా దారికి వస్తుందేమో ఆలోచన తప్ప అంతకుమించి ప్రస్తుతానికి రష్యాను చేయగలిగింది ఏం లేదు. పుతిన్ ని కూడా అంతకుమించి పుతిన్ ను ఒత్తిడి పెంచి తలొగ్గేలా చేయగలిగింది ఏం లేదు. ఇక్కడ ఒకటి వాళ్ళ ప్రయోజనాలు వాళ్ళ ముఖ్యం, దాంతో పాటు వాళ్ళ దేశ అధ్యక్షుడి రక్షణ కూడా ముఖ్యం. వరుసగా రష్యా అధ్యక్షుడిపై జరుగుతున్నటువంటి దాడులు మనం ఒకసారి గమనిస్తే కనుక ఏకంగా రష్యా అధ్యక్షుడిని హతమార్చేందుకు ఉక్రెయిన్ చేస్తున్నటువంటి కుయుక్తులు ఏవైతే ఉన్నాయో, డ్రోన్ దాడులు కావచ్చు, వరుసగా రెండోసారి కూడా రష్యన్ అధ్యక్షుడిపై జరిగిన దాడిని వాళ్ళు చాలా తీవ్రంగా పరిగణిస్తారు. మనకు తెలిసిందే క్రెమ్లిన్ ఎంత పవర్ఫుల్, వైట్ హౌస్ ఓవల్ ఆఫీస్ ఎంత పవర్ఫుల్, క్రెమ్లిన్ కూడా అంతే పవర్ఫుల్. చాలా సీరియస్ గా తీసుకుంటారు. వాళ్ళకున్న గూఢాచార వ్యవస్థ కానీ క్రెమ్లిన్ లో కానీ, అలాగే రష్యా వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళ సైనిక సామర్థ్యం కానీ, వాళ్ళ బలం కానీ ఇవన్నీ కూడా వరుసగా, అంటే ఇప్పుడు రష్యాపై చేసినటువంటి ఉక్రెయిన్ చేసినటువంటి దూకుడు ఏదైతే ఉందో, ఏకంగా రష్యా అధ్యక్షుని హతమార్చాలని చేసిన ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఒక్కసారిగా ఈ శాంతి చర్చల ప్రక్రియకైతే విఘాతం కలిగిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. దాంతో పాటు ట్రంప్ వ్యాఖ్యలు కూడా ఇవన్నీ ఒక్కసారిగా మనకు ట్రంప్ ఎలాంటి నిరాశలో మాట్లాడుతున్నాడో ఇవన్నీ కూడా మనకు రిఫ్లెక్ట్ అవుతున్నాయి. సో మొత్తం మీద ఇప్పుడు ఈ చర్చల ప్రక్రియ అనేది ఏ రకంగా నిజంగా ఈ దౌత్యపరమైనటువంటి అంశాల్లో అమెరికా సక్సెస్ కాగలుగుతుంది. జెలెన్స్కీని అయితే ఒప్పించగలిగాడు నయానో భయానో. అక్కడ మనం మినరల్ డీల్ పూర్తి చేశారు. మినరల్ డీల్ అయిపోయిన తర్వాత పూర్తిగా ఖనిజ సంపదనంతా ఉక్రెయిన్ అమెరికా కట్టబెట్టింది. ఆ రకమైనటువంటి ఫేవర్ లో ఇప్పుడు అమెరికా ఉక్రెయిన్ కు 100% మద్దతులో ఉంటుంది. కానీ ఇక్కడ ట్రంప్ మాట్లాడే మాటల్లో ఎంతవరకు వాస్తవం ఉంది, నిజాయితీ ఉందని మనం నమ్మలేం. భారత్ కూడా ఆ రకమైన స్నేహాస్తం అందిస్తూనే భారత్ ను మళ్ళీ అటు పాకిస్తాన్ ఎంకరేజ్ చేసే రకంగా ట్రంప్ ద్వంద్వ నీతి ద్వంద్వ వైఖరి అవలంబిస్తాడు. ఎట్టి పరిస్థితుల్లో రష్యా ట్రంప్ ని నమ్మదు. అండ్ అలాగే రష్యన్లని చులకనగా చేసి మాట్లాడు కూడా వాళ్ళకి నచ్చట్లేదు. సో శాంతి చర్చల ప్రక్రియ అనేది ఎప్పుడు జరుగుతుంది, ఏ రకంగా జరుగుతుంది, ఇంకొక ఎజెండా అయితే ఇప్పటి వరకు ఎలాంటి ఎజెండా క్లియర్ గా లేదు. సో వీళ్ళు వాటికన్ సిటీ అంటున్నారు, రష్యన్స్ మాత్రం జెనీవా అంటున్నారు. ఏదేమైనా కొద్ది రోజులు ఇది కొనసాగింపు అయితే ఉంటుంది శాంతి చర్చల ప్రక్రియకు సంబంధించి. మరి ఇప్పుడైతే ట్రంప్ ప్రతిపాదనను పుతిన్ చాలా క్లియర్ గా తిరస్కరించారు. రష్యన్ సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులంతా కూడా అదే ఏకాభిప్రాయంతో ఉన్నారు. చూడాలి భవిష్యత్తులో మరి ఎక్కడ ఏ వేదికగా చర్చలు జరుగుతాయి. ఇంకా ఈ యుద్ధం ఇంకెన్నాళ్ళ పాటు ఆ చర్చల వరకైతే జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఎవరిని వాళ్ళు కాపాడుకునేందుకు ఇరువైపులా దాడులు అయితే కొనసాగుతాయి. అప్పటి వరకైతే మళ్ళీ సీజ్ ఫైర్ పునరుద్ధరించే వరకు కూడా ఇవన్నీ కంటిన్యూ అవుతాయి. సీజ్ ఫైర్ టాక్స్ అనేది ఎప్పుడు ఎక్కడ జరుగుతాయి అనేది ఇంకా ఆ వేదిక వెన్యూ ఎజెండా అనేది ఇంకా ఖరారు అయ్యే వరకు కూడా ఈ పరిస్థితి ఇలాగే కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంది. రైట్ రామ్దాస్, మొత్తంగా అయితే మాత్రం ఇటు ట్రంప్కి అలాగే పుతిన్కి మధ్య ఆ వార్ ముదురుతోందా అంటే అవుననే మాట వినిపిస్తోంది పూర్తి స్థాయిలో. ఎందుకంటే మరోసారి ట్రంప్ ప్రతిపాదనను పుతిన్ తిరస్కరించారు. వాటికన్లో కాకుండా ఈ శాంతి చర్చలు అనేవి వాటికన్లో నిర్వహించాలి అంటూ ట్రంప్ చెబితే కాదు, ఈ ట్రంప్ ప్రతిపాదనను కొట్టి పారేస్తున్నా అంటూ రష్యా చెప్పుకొచ్చింది. వాటికన్లో కాకుండా జెనీవాలో బెటర్ అంటూ ఆలోచన చేస్తోంది రష్యా. ఇటీవల పుతిన్ను పిచ్చోడు అన్నాడు ట్రంప్. పుతిన్ నిప్పుతో చెలగాట మాడుతున్నాడని చెప్పుకొచ్చాడు. ట్రంప్ వ్యాఖ్యలపై క్రెమ్లిన్ కూడా సీరియస్ అయింది, ఘాటుగానే వ్యాఖ్యానిస్తోంది. ట్రంప్ వ్యాఖ్యలను కొట్టిపారేశారు ఆ దేశ మాజీ అధ్యక్షుడు.
ట్రంప్ వ్యాఖ్యలకు సంబంధించి ఖండిస్తూ మూడో ప్రపంచ యుద్ధానికి సంబంధించి అది అసలు ప్రమాదం అంటూ కూడా వ్యాఖ్యానించాలంటే అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ట్రంప్ వ్యాఖ్యలు సంచలనంగా మారుతున్నాయి. దీని మీద పుతిన్ రియాక్షన్ ఎలా ఉండబోతోంది అనేది ఆసక్తికరంగా మారింది. ఇంతకీ గతంలో ట్రంప్ పుతిన్ ఏమన్నాడు ఒకసారి చూద్దాం. Killing people, and I don't like it at all. I'm not happy with what Putin's doing. He's killing a lot of people, and I don't know what the hell happened to Putin. I've known him a long time, always gotten along with him, but he's sending rockets into cities and killing people, and I don't like it at all, okay? We're in the middle of talking, and he's shooting rockets into Kiev and other cities. I don't like it at all. Mr. President, what do you want to do about And that? I'm surprised. I'm very surprised. We'll see what we're going to do. What am I going to tell you? You're the fake news, aren't you? You're totally fake. All right, any other questions? I don't like what Putin is doing, not even a little bit. He's killing people. And something happened to this guy, and I don't like it. అమ్మాయి గౌరవాన్ని అమ్మలా కాపాడుతుంది. గోకులం సిగ్నేచర్ జ్యువెల్స్.